Welcome to Yo-Yo Cine Talkies. జయాపజయాలకు అతీతమైన స్టార్డమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుది. అందుకే మహేష్ సినిమాలు ఎప్పుడు హాట్ కేకుల్లానే మార్కెట్లో అమ్ముడుపోతుంటాయి. బ్రహ్మోత్సవం లాంటి భారీ అపజయం తర్వాత కూడా ప్రిన్స్ ఇప్పుడు సత్తా చాటుతున్నాడు. తాజాగా మహేష్ నటిస్తున్న సినిమా శాటిలైట్ హక్కులు కళ్ళు చెదిరే ధరలకు అమ్ముడుపోతున్నాయి. ఇక ఈ సినిమాకు 3 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ పై మీరు ఓ లుక్ వేయండి. మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. అయితే అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని సొంతం చేసుకునేందుకు క్యూ కట్టారు. మహేష్ కి మురుగదాస్ లాంటి దర్శకుడు తోడు కావడంతో ఆ చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యాయి. ప్రతి ఏరియాలోనూ మహేష్ ఇదివరకటి చిత్రాల కంటే ఎక్కువ స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. మహేష్ గత చిత్రాలతో పోలిస్తే రికార్డు స్థాయిలో శాటిలైట్ హక్కులు 16 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంత పెద్ద మొత్తంలో చెల్లించి మహేష్ సినిమాను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ఫిల్మ్ సర్కిల్లో పెద్ద చర్చ నడుస్తుంది. ఇది వరకు ఎనిమి, అభిమన్యుడు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఏజెంట్ శివ పేరు చిత్ర బృందం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. క్యాచీగా ఉండడంతో ఇదే టైటిల్ ను అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. అటు మహేష్ కూడా ఏజెంట్ శివ టైటిల్ పై సుముఖంగా ఉన్నాడట. ఈ మూవీలో మహేష్ ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆ పాత్రకు తగ్గట్టుగానే ఏజెంట్ శివ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వేసవి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఆఫర్ లో క్యూ కడుతున్న యాంకర్ అనసూయ చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తుంది. గతంలో పవర్ స్టార్ తో స్టెప్పులు వేసే ఛాన్స్ వచ్చినా నో చెప్పేసింది. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నాగార్జున మర్దలిగా చేసింది. క్షణంలో పోలీస్